టీడీపీ కోసం అంతా కష్టపడుతుంటే నిన్న మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారాయన శిల్పా చక్రపాణి రెడ్డి. టీడీపీలో అవమానాలు ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని కార్యకర్తలకు స్పష్టం చేయడంతో పార్టీ మారుతున్నట్లుగా చెప్పారు శిల్పా చక్రపాణి రెడ్డి. రేపు బహిరంగ సభలో మా శ్రీశైలం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమక్షంలో పార్టీలో జరపడతా ఉన్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి విడాల్సిన పరిస్థితులు అంటే చాలా అవమానకరమైనటువంటి ఇబ్బందులు కలగజేశారు. ఇక్కడ నేను పార్టీకి 2 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా పనిచేశాను. ఎక్కడ చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ మండలం చూసినా ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే విధంగా నేను పార్టీని బలోపేతం చేశాను. ఈరోజు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోశాను. అదేవిధంగా ఎమ్మెల్సీగా 150 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఆ రోజు మెజార్టీ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న టైంలో కూడా మేము మా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ అంటే ఇప్పుడు ఇంకా సమర్పణ జరిగింది. మా పార్టీ అంటే మళ్ళా పాత మధ్యకి వచ్చినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాకు పార్టీలో ఉండి కూడా ఆ రోజు సహాయం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము 147 ఓట్లతో గెలిచాం ఫస్ట్ సారి ఎమ్మెల్సీగా. తాము చీమకు కూడా అపకారం చేయని మనస్తత్వం ఉన్నవాడమని అన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. అఖిలప్రియ ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తున్నారని, త్వరలోనే ఆమె చరిత్ర బయటపెడతానని అన్నారు. ప్రజలతో కానీ లేకపోతే డైరెక్ట్ గా ఉన్నట్టు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబానికి ఆ రోజు కలిగాను. అదేవిధంగా రెండవసారి 5 మంది కొనుక్కునే ఎమ్మెల్యేలు వచ్చినారు. కొనుక్కొని డబ్బులు పెట్టి కొన్నటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరు? అఖిలప్రియ గారు. చూస్తాం కానీ నోరు ఇప్పుతా 2 రోజులు ఉంటే కొత్తగా బాగుండదు. చరిత్ర ఇప్పుతా మనం పని పడతా. దీనికి క్వశ్చన్ లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుతా ఉన్నారు. మా సోదరుడు ఈరోజు నేను చీమకు కూడా హాని చేయను. చీమకు కూడా ఈరోజు గౌరవరెడ్డి పోటీ చేస్తే మీ ఇద్దరు సరదాగా ఇద్దరు కూర్చొని భోజనం చేసుకుని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చేసినటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం మాది. ఈరోజు అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైతా ఉంది? నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది. ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది? ప్రియురాలు దేవతలో కనపడతా ఉంది. నేను పెళ్లి చేసుకున్నట్టు నేనైపోతే ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానం పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు.